నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి తీసుకొచ్చామన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. రైతుల భూ హక్కును భూభారతి సంరక్షిస్తుందన్న మంత్రులు. కమ్యూనిటీ పెద్దలు కేసుల పరిష్కారంలో తోడ్పడాలన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్. హనుమకొండలో బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధి. వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు రైతు వేదికలో భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై జరిగిన అవగాహన సదస్సులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ధరణి విఫలం చెందిందని, అందుకే భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూభారతి 2025 చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. రాజ్యాంగం దేశానికి దిశానిర్దేశం చేసిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు నాడు ఈ భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం గొప్ప విషయం. తల్లితో బిడ్డ పదం, రైతు భూమితో రైతు అనుబంధం. గత ప్రభుత్వ పెద్దలు భూమితో రైతు అనుబంధాన్ని దూరం చేయడానికి ధరణి అనే మాయను తీసుకొచ్చారు. వేలాది ఎకరం నుంచి నష్టపరిహారం డబ్బులు తీసుకొని తర్వాత మాట మార్చి ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి మరి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశ రక్షణ మన ప్రాధాన్యత అని భూమి ప్రభుత్వం తీసుకొని పేదవాడికి పంచుద్ది. ఒకటి నిన్నగాక మొన్న ఉగాది నుంచి చూశారు. సన్న బియ్యం స్కీమ్ ఎలా అద్భుతమైందో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీము ఎలా అద్భుతమైన ప్రభుత్వ పెద్దల మౌనంగా వదిలేశారు. ఆ సమస్యని ఆ ఆదాయంలో 9,26,000 అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ సాధారణ అగ్రిమెంట్ని జన్యుల్లో ఉన్న వాటిని అన్నిటినీ ఈ చట్టం ద్వారా పరిష్కరించుకోబోతున్నా. ములుగు జిల్లా పర్యటనలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతకలు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన వెంకటాపూర్ గ్రామంలో భూభారతి అవగాహన సదస్సులో మాట్లాడుతూ ఇంతకు ముందున్న ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల ప్రభుత్వం అని, భూభారతిని రైతుల భూ హక్కులను అనుగుణంగా చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. మేమేమేం పేదల కోసం తీసుకొచ్చినామంటే మరి ఎర్ర బస్ ఎక్కేది పేదలే. పేదింటి ఆడబిడ్డలకు బస్ ఫ్రీ పెడితే వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలని సన్న బియ్యం పంపిణీ చేస్తే వాళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. పేదింటి గుడిసెళ్లలో ఉచితంగా ఇళ్లలో కరెంట్ ఇస్తే అది తప్పంటారు. మరి రాష్ట్రంలో దేశంలో ఎక్కలేని విధంగా 500 గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, అది కూడా తట్టుకోలేకపోతున్నారు. 10 ఏళ్లలో ఎంతమందికి వెంకటాపురం మండలంలో ఇలా మనం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఆలోచించండి, ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, ఎవరు దోచుకున్నారు. ఒక్క ధరణి పేరు మీద వేలాది ఎకరాలు కొన్ని కుటుంబాలు అధికారంలో ఉన్నటువంటి ఆనాటి డైరెక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మీరు ఈ భూభారతి ద్వారా తప్పకుండా మీకున్న 100% తేలిన తర్వాత పరిష్కరిస్తాము. అదే రకంగా ఆనాడు దొరగారు పార్ట్ బి అని ఒకటి పెట్టారు ధరణిలో. ఈ పార్ట్ బిలో 18 లక్షల ఎకరాల పేదోళ్ల భూములు ఆ ధరణిలో పార్ట్ బిలో పెట్టాడు. ఎవడైతే వచ్చి కలుస్తాడో 6,000 పై మందిని నియమించడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం.
రాబోయే నెల అంటే ఇంకొక 10-15 రోజుల్లో మీ గ్రామాలకి రెవెన్యూ అధికారులు కూడా వస్తున్నారు. అంతేకాదు శాంతియుతమైన సమాజాన్ని స్థాపించడానికి కమ్యూనిటీ పెద్దలు నడుం బిగించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన ఆయా జిల్లాల న్యాయ సేవా సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్లు 3 రోజుల శిక్షణా కార్యక్రమాలను చీఫ్ జస్టిస్ హనుమకొండలో ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ప్రసంగిస్తూ ఏ వివాదమైనా ఓ వ్యక్తి మధ్యనో లేదా వ్యక్తుల సమూహాల మధ్యనో ఏర్పడుతుందని, అటువంటి పరిస్థితుల్లో అదే కమ్యూనిటీకి చెందిన పెద్దవారు వారికి నచ్చజెప్పినట్లయితే వివాదాలు పరిష్కరయ్యే అవకాశం ఉందని తెలిపారు. गुड मॉर्निंग, वेलकम टू ऑल ऑफ यू। सबसे पहले तो मुझे इस बात की थोड़ा एहसास कमतरी है कि मैं प्रिंसिपल डिस्ट्रिक्ट जज वारंगल और मिस्टर पंचाक्षरी की तरह से आपकी ज़बान में आपसे तेलुगु में मुखातिब नहीं हो सकता, लेकिन मुझे ये बताया गया कि आप अंग्रेजी की बजाय बनिस्बत उर्दू और हिंदी को बेहतर समझते हैं, इसलिए मैं समझता हूं कि आपसे उस जबान में ही मुखातिब हुआ जाए। कम्युनिटी मीडिएशन, तो हम लोगों ने हाई कोर्ट के परिसर में लगभग 25-30 कम्युनिटी के हेड्स को इनवाइट किया और उनके साथ अपना ये कॉन्सेप्ट शेयर किया। जैसा पिछली बार मैंने आप लोगों के साथ भी शेयर किया था, होता है जो वक्त पे एड्रेस नहीं किए जाने की वजह से बहुत विकराल रूप ले लेता है। मैं आपको अपना खुद का एक उदाहरण बताना चाहता हूं। नेशनल लोक अदालत के उद्घाटन में मैं मिस्टर पंचाक्षरी के साथ रंगारेड्डी जिले में गया। का नाम सुना होगा रहीम। तो रहीम ये कहते हैं, रहीमन धागा प्रेम का मत तोड़ो चटकाए। रहीमन, प्रेम के धागे को चटका के मत तोड़ो। रहीमन धागा प्रेम का मत तोड़ो चटकाए, टूटे से जुड़े नहीं जुड़े गांठ पड़ जाए। टूटने से जुड़ता नहीं है और जोड़ेंगे तो गांठ पड़ जाएगी। इससे पहले की गांठ पड़ जाए। హనుమకొండలో ఆర్ఈసీ సెంటర్లో నాయుడు గారి కుండ బిర్యానీ సెంటర్ను ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ వరంగల్ ప్రజలకు నాణ్యమైన రుచికరమైన ఫుడ్ ఐటమ్స్ అందించాలనే ఉద్దేశంతో దేశంలోనే ప్రసిద్ధిగాంచిన నాయుడు గారి కుండ బిర్యానీ సెంటర్ను మొదటిసారిగా వరంగల్లో ప్రారంభించామని తెలిపారు. తమకు 36 బ్రాంచ్లున్నాయని, వరంగల్లో ఇది మొదటి బ్రాంచ్ అని తెలిపారు. ఈరోజు వరంగల్కి సంబంధించి మన టీచర్స్ కాలనీలో నాయుడు గారి కుండ బిర్యానీ అనేది 36th బ్రాంచ్ ఓపెన్ చేశారు. వారికి నా అభినందనలు. వరంగల్ జిల్లాలో కూడా చాలామంది భోజన ప్రియులు ఉన్నారు. అదేవిధంగా రోజు రోజుకి బిర్యానీ అంటే మనందరికి తెలుసు ఎంత ఇష్టమో. బిర్యానీ అంటే ఇది కానీ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఇంకా మంచిగా వరంగల్లోనే ఇంకా కొన్ని బ్రాంచెస్ పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పోచంపల్లి జలాల్పురంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పోచంపల్లిలో ఇప్పటివరకు వడ్ల కొనుగోలు కేంద్రానికి స్థలం లేదని, రెవెన్యూ అధికారులతో మాట్లాడి జలాల్పూర్లో వడ్ల కొనుగోలు కేంద్రానికి మొదటిసారి 5.5 ఎకరాలలో ల్యాండ్ అలాట్ చేసుకున్నామని తెలిపారు. ఈ రోజు పోచంపల్లిలో ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు కేంద్రానికి స్థలం లేకుండే, లీజ్ ల్యాండ్లను లేకపోతే ఏదైనా ప్రైవేట్ ల్యాండ్స్ లో పెట్టే పరిస్థితి ఉండే. ఈ రోజు అది కాకుండా మొదటిసారి 5.5 ఎకరాలు జలాల్పురంలో మరి రెవెన్యూ అధికారుల సహకారంతో ఇక్కడ అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడడం, ఎంఆర్ఓ గారు అంతా కూడా స్పందించారు. రైతులు అడిగిర్రు నన్ను. మరి దీని మీద ఇమ్మీడియట్ గా 5.5 ఎకరాల భూమి కూడా అలాట్మెంట్ చేసుకుని ఈ కొత్త కొనుగోలు కేంద్రం పిఎస్సి సెంటర్ ఏదైతుందో మరి ఇక్కడికి మా భూపాల్ రెడ్డి గారు పిఎస్సి చైర్మన్ గారు ఉన్నారు, పిఎస్సి వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మల్లేష్ యాదవ్, మా మిత్రులందరూ కూడా ఉన్నారు. అందరు విధంగా ఈ రోజు ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి, మా అగ్రికల్చర్ మన సివిల్ సప్లై కమిషనర్ గాని, జిల్లా కలెక్టర్ గాని, యంత్రాంగం అంతా కూడా మార్కెటింగ్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ గాని ఆ 10,000 కోట్లకి ఇంకో 2-3 వేల కోట్లు జమ చేసి నేరుగా మనమే సన్న బియ్యం ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఇచ్చే ప్రక్రియ మొదలు.
అదనంగా ఇచ్చే కార్యక్రమం కూడా అవుతుంది. సో ఇవన్నీ మంచిగా గొప్పగా జరుగుతున్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందిరం ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. 24 లోపల లిస్టు ఫైనలైజ్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి బొగ్గు పోసి కొత్త ఇందిరం ఇండ్లు కూడా మొదలవుతాయి. ఈ విధంగా రేషన్ కార్డులు మొదలు అంతా గొప్పగా జరుగుతుంది. ఎనివే చాలా. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ హెచ్సీలోని 400 ఎకరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్టే ఆ 400 ఎకరాల భూముల్లో మొక్కలు నాటి ఐటీ పార్కు కడతామని, హెచ్సీలోని 400 ఎకరాల భూమి అటవీ అని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదన్నారు. తప్పుడు సమాచారం వచ్చినప్పుడు ప్రధానమంత్రి తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఏదేమైనా మళ్ళీ కూడా సుప్రీంకోర్టులో కానీ ప్రభుత్వంలో కానీ ఈ 400 ఎకరాల్లో మేము వారు చెప్పినటువంటి పనులు చేస్తూనే ఆ 400 ఎకరాలని ఏ రకంగా సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు. ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు, గ్రీనరీ పెరిగినటువంటి ల్యాండ్. 20 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేదు కాబట్టి అది తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు వెరిఫై చేసుకొని మాట్లాడాల్సిన బాధ్యత కూడా ప్రధానమంత్రి గారి మీద ఉంది. కరీంనగర్ రూరల్ మండలంలో పలు గ్రామాలలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు చేసిన 2-3 రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ఆలస్యంగా నాట్లు వేస్తారని, తద్వారా కోతకు రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని, కానీ ప్రభుత్వం నీరందించక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన, పరిశుభ్రతతో కూడిన నూతన మెనూ పకడ్బందీగా అమలు కావాలని, దీనికి విరుద్ధంగా ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు హెచ్చరించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కౌడిపల్లిలోని సమీకృత బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 105 ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో శుభ్రతలో రాజీ పడకుండా నాణ్యతతో కూడిన నూతన మెనూ పకడ్బందీగా అమలవుతుందని, అస్వస్థకు గురైన బాలికలను వసతి గృహంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు చికిత్సలు అందించడం జరిగిందని వివరించారు. ప్రభుత్వ ఆదేశాలన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. మనం అందరం ఉన్నది కూడా పబ్లిక్కి సర్వీస్ చేయడానికి, ఇక్కడ ఎస్పెషల్ పిల్లలకు మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి. సో దీంట్లో ఎవరైనా నెగ్లిజెంట్గా బిహేవియర్ కనిపించింది, వాళ్ళకి నష్టం చేకూరేటటువంటి విధంగా ఏమైనా చర్యలు ఉన్నాయంటే మాత్రం ఎటువంటి వాళ్ళన్నా కానీ వాళ్ళ మీద కంపల్సరీ డిసిప్లినరీ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో సుమారుగా 105 అవన్నీ కూడా కొద్దిగా బాగానే ఉన్నాయనేసి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. బట్ అయినా కానీ కూడా ఫోన్ నెంబర్ కూడా ఒకసారి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ తర్వాత కూడా వాళ్ళు ఎవరైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పాలనుకుంటే కూడా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు అని అందరికి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ కూడా కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలనేసి కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం ఆల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్కి అందరు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మీద కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సో ఎవరన్నా ఎంక్వైరీలో మనకి ఎవరన్నా మిస్టేక్ చేసినారంటే వాళ్ళ మీద డిసిప్లిన్. మహేశ్వరం నియోజకవర్గం పహడీషరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒమర్ కాలనీలో డీసీపీ సునీతారెడ్డి ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ సరైన పత్రాలు లేని 70 వాహనాలను సీజ్ చేయడంతో పాటు 2 బెల్ట్ షాపులలో 30 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చెప్పేసి ఇక్కడ ఒక ఏరియాని మనము సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ యొక్క రిక్వెస్ట్ మేరకు ఇక్కడ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి సిపి సార్ యొక్క ప్రొసీడింగ్స్ తీసుకొని లీగల్ ప్రాసెస్ లో మనం ఇక్కడ కార్డినల్ సర్చ్ ప్రొసీడింగ్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ పోలీసులతోటి మనం 6 సెర్చ్ పార్టీస్
కవర్ పార్టీస్, తర్వాత అవుటర్ గార్డెన్, ఇన్నర్ గార్డెన్, హోల్డింగ్ ఏరియాస్ ఇవన్నీ ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని ఈవినింగ్ టైంలో మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 6 to 8 లో మనము ఈ ఒమర్ కాలనీ దగ్గరికి వచ్చేసి వీళ్ళ యొక్క కోఆపరేషన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ 600 to 700 హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కోఆపరేషన్ తోటి మనం ఇక్కడ సర్చ్ ఆపరేషన్స్ అనేవి కండక్ట్ చేశాము. ఇంతకు ముందు మనము బాలాపూర్ లో రాయల్ కాలనీలో మనం చేసినప్పుడు మార్నింగ్ టైం తీసుకున్నాము. సో అప్పుడు కొంచెం వాళ్ళకి కొంచెం డిఫికల్టీ అనిపించింటే ఓకే, అదర్వైజ్ వి విల్ టేక్ ఫర్దర్ నెసరీ లీగల్ యాక్షన్. ఇప్పుడు మనం ఈ ప్లేస్ తీసుకున్నట్లయితే కూడా ఇది మొత్తం హిల్ ఏరియా లాగా ఉంది, బాగా డెన్స్లీ పాపులేటెడ్ ఉంది. సో అండ్ చాలా రిమోట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. పెట్రోలింగ్ అనేది మనము ఎవ్రీడే పెట్రోలింగ్ చాలా ఇంటెన్సిఫై చేశాము. అండ్ ఎవ్రీడే కంపల్సరీ విజిబుల్ పోలీసింగ్ అనేది రాచకొండ కమిషనరేట్ లో హ్యాస్ బికమ్ మ్యాండేట్. సిపి సార్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు దీనికి. ప్రతి మరి ఇంత మంచిగా వెల్కమ్ చేశారు, మీరు మంచిగా కోఆపరేట్ చేశారు, ఏదో ఇన్వైట్ చేసినట్టుగా చేశారు. అవును, థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ మీ అందరికి చాలా థ్యాంక్ యూ. మీరు ఒక ఫ్యామిలీ లాగా మీరందరి చాలా బాగా కోఆపరేట్ చేశారు, ఒక ఫ్యామిలీ లాగా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో మీకోసమే, మీరు క్షేమంగా ఉండడం కోసమే మేమందరం ఇక్కడికి వచ్చి మీకు ఏ రకంగా కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. మీరు కాన్ఫిడెంట్ గా ఉండాలని చెప్పేసి ఇక్కడ కూడా క్రైమ్ జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి ప్రివెన్షన్ కోసం అనేసి మనం యాక్టివిటీస్ చేసాము. ఇక ముందు కూడా ఇవన్నీ చేయడం. జనగామ జిల్లా పాలకుర్తి బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీరెడ్డి పత్రికా సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. మహిళలంటే మాకు చాలా గౌరవమని, మాజీ మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గ మహిళల కోసం డాకో గ్రూప్ సంఘాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా 100 కోట్లు వెచ్చించి మహిళల అభివృద్ధిలో పురుషులతో సమానంగా ముందుంచారని తెలిపారు. మరియు ఇన్ఛార్జ్ అనుకుంటూ చెప్తున్న ఝాన్సీరెడ్డి మేడం గారు వాళ్ళు క్యాంప్ కార్యంలో ప్రెస్ మీట్ పెట్టి దయాకర్రావు గారి గురించి మరియు బీఆర్ఎస్ పార్టీ గురించి విమర్శించడం జరుగుతోంది. దయచేసి ఝాన్సీరెడ్డి గారు అంటున్నారు, మహిళలమైన మీరు కావాలని కించపరిచే విధంగా చేస్తున్నారు అనేది వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళు మాట్లాడబోతా ఉన్నారు. దయచేసి ఝాన్సీ మేడం గారు కానీ, యశస్విని మేడం గారు కానీ, మహిళలంటే మాకు పూర్తి విశ్వాసము, గౌరవము అన్నీ కూడా మహిళల పట్ల మాకు అన్నీ కూడా ఉన్నాయి. మీరన్నా, మహిళలన్నా, పాలకుతున్న ఆడపడుచులన్నా, అక్కలు చెల్లెలు ఎవరైనా కూడా మేము గౌరవంగానే, దయాకర్రావు గారు కానీ, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కూడా దయచేసి మేము ఎక్కడ కూడా మాట్లాడతారు. దయచేసి ఆలోచన చేసుకోవాలి. మేము వ్యక్తిగత దూషణలకు ఎక్కడ కూడా ఒక గౌరవమైన ప్రతిపక్షంగా ఈ పార్టీ యొక్క ఆలోచన మేరకు కేసీఆర్ గారి నాయకత్వంలో, దయాకర్రావు గారి నాయకత్వంలో ఎవరిని కూడా పార్టీ యొక్క విధి విధానాలు ఏంది, మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఈ అభివృద్ధి ఏం చేస్తారు, ఇక్కడ ఏందనే ఆలోచనతో పోతాను తప్ప ఎవరిని కూడా కించపరిచే విధంగా ఏ రకంగా కూడా ఎన్నడూ కూడా మేము మాట్లాడలేదు, మాట్లాడపోం కూడా భవిష్యత్తులో అనేది కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ కావాలని ఒక అవివేకం, మీరు కూడా ఇప్పటిగా ఉందాతనంగా ఒక ఆలోచనతోటి మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ యశస్విని గారు మేము డెవలప్ చేస్తున్నాము, కావాలని అత్తాకోడళ్ళ మీద నిందలు వేస్తున్నారు. దయచేసి మేము ఎవరం కూడా అత్తాకోడళ్ళ గురించి కానీ ఇంకొకరి గురించి కానీ మీ వ్యక్తిగత విషయాలలో మేము ఎక్కడ కూడా తీయము. అదంతా తప్పుడు ఆలోచనలు, తప్పుడు విధానాలు. దయచేసి మేము ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఎవరో యూట్యూబ్ ఛానళ్లలో, ప్రెస్ ఛానళ్లలో పెట్టుకునే వాళ్ళు మాట్లాడిన దాన్ని బీఆర్ఎస్ పార్టీకి దయాకర్రావు గారు అంటగట్టి దాని మీద దయాకర్రావు గారి మీద నిందేస్తే అది సమంజసమైన విషయం కాదు. కుకట్పల్లి హైదర్నగర్లోని నూతనంగా ఏర్పాటు చేసిన కనక వస్త్ర సిల్క్ వస్త్ర దుకాణాన్ని నటి ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ చీరలంటే తనకెంతో ఇష్టమని, కంచిపట్టు, సిల్క్ శారీ మిక్స్గా ఉన్న చీరలు ధరించేందుకు ఆసక్తి కనబరుస్తానన్నారు. అందరికీ అందుబాటులో ఉండే చీరలను తమ షోరూంలో అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు. నమస్కారం. సో చాలా సంతోషంగా ఉంది. కనక వస్త్ర వాళ్ళ ఫస్ట్ బ్రాంచ్ కుకట్పల్లిలో లాంచ్ చేయడానికి నన్ను ఇన్వైట్ చేశారు. విషింగ్ దెమ్ ఆల్ ద సక్సెస్. శ్రీనివాస్ గారు, శేఖర్ గారు, మిస్టర్ విజయ్ హియర్, రోహిత్ అండ్ పవన్ వాళ్ళ ఫస్ట్ స్టోర్, వాళ్ళ క్లోదింగ్ బ్రాండ్స్ లో ఇంతకు ముందు వచ్చి గోల్డ్ క్రియా జ్యువెలర్స్ కూడా స్టార్ట్ చేశారు. సో వెరీ హ్యాపీ అండ్ విషింగ్ యూ. ఇది మీ మొదటి స్టోర్ కాబట్టి ఇంకా ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. మీరందరూ ఇంత లవ్ చూపించినందుకు చాలా సంతోషం.
కొంటే ఇంకో పట్టు చీర ఫ్రీ అని 14,500 years gold coin, 9,000 gold coin, 14,500 years gold coin ఇస్తాం, ఇంకా 9,400 years silver coin ఇస్తాం. ఇంకా రాయేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. వి వర్ వెరీ ఎక్సైటెడ్ దట్ షీఈస్ హియర్. చాలా ప్రెట్టీగా, చాలా మేము ఇచ్చిన శారీలో మంచిగా కట్టుకొని వచ్చారు. చాలా థ్యాంక్ యూ. అందరూ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ ఏ కలెక్షన్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి. 600 నుంచి 1 lakh వెరైటీ వరకు ఉన్నాయి. సో యూ కెన్ కమ్ అండ్ షాప్ ఎనీ టైమ్. అండ్ మా క్వాలిటీ చాలా బాగుంటుంది. వి జస్ట్ వాంట్ టు మెయింటైన్ హై క్వాలిటీ. క్రీస్తు జ్యోతి మందిరంలో డాక్టర్ రెవరెండ్ పాల్సన్ రాజ్, ప్రకాష్ రాజ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసు శిలువ మార్గం, తను కార్చిన ప్రతి రక్తపు బొట్టు ప్రజల కొరకేనని, ప్రజలు చేసిన పాపాలను తన రక్తంతో కడిగి పునీతం చేశారని అన్నారు. ప్రార్థనలు చేసి యేసు ప్రభు ఆశీస్సులు కలగాలని అన్నారు. గుడ్ ఫ్రైడే అనేటువంటిది చాలా ఘనంగా క్రైస్తవులే కాదు అనేక మంది జరుపుకునేటువంటి పండుగ. ఎందుకనంటే మరి మానవాళికి శాంతి, సమాధానం, ఆరోగ్యం, నెమ్మది మరి వచ్చినటువంటి దినం. మరి ముఖ్యంగా క్రైస్తవులను మేము విశ్వసించేది ఏంటంటే ఈరోజు మానవుడు చేసినటువంటి పాపానికి మరి దేవుడే దిగివచ్చి ప్రాయశ్చిత్తము చేసినటువంటి దినం కూడా దేవుని యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా ప్రభు శిల్వ ధ్యానాన్ని చేస్తూ, శిల్వ పాటలు పాడుతూ మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు. దేవుడు వారందరినీ కూడా దీవించాడు. మరి మీ అందరికి కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా గుడ్ ఫ్రైడే క్రీస్తు జ్యోతి మందిరం తరపున శుభాలు తెలియజేస్తాము. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ప్రకారం కోరిన ఆర్జీలకు సమాచారం ఇవ్వని ఉపాధ్యాయులపై అప్పిలేట్ అధికారి జరిపిన విచారణకు హాజరైన ఇండియన్ యాక్ట్ అవర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యంకి సురేష్ బాబు, ఉత్తరాంధ్ర రీజనల్ చైర్మన్ డాక్టర్ కోడి కిషోర్ మాట్లాడుతూ వడిసలేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు సూర్యనారాయణపురం ప్రాథమిక పాఠశాలలకు సంబంధించిన వివరాలపై సమాచారం ఇవ్వాలని దరఖాస్తు చేయగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు సమాచారం ఇవ్వలేదని దానిపై మొదటి అప్పీలు దాఖలు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాసరావు సమాచార హక్కు చట్టం అప్పిలేట్ అధికారిగా విచారణ జరిపి ఈ నెల 30 తేదీలుగా పూర్తి సమాచారం ఉచితంగా సురేష్ బాబుకు అందజేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. సరే ఆ విషయం తెలియజేసి మరి కనీసం రెస్పాండ్ అవ్వకపోతే ఇబ్బంది కదా. సరే సార్, ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఇది 18(1) సెక్షన్ 18 సబ్సెక్షన్ 1 ప్రకారం డైరెక్ట్ కమిషన్ ఫిర్యాదు చేయొచ్చు, లేదా లోకాయుక్తకైనా కానీ విధి నిర్వహణ నిర్లక్ష్యంతో ఉన్నారని వెళ్ళిపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఎంఈఓను పట్టించేయాలి. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలం ఆర్లీ గ్రామంలో పేదల కోసం పెట్టిన ఉపాధి హామీ పథకంలో కూలీలతో తీయించాల్సిన గుంతలను జేసీబీలతో తీస్తున్నారు అధికారులు. నల్లగండ్ల చెరువు నుండి ఇండియన్ గ్యాస్ గౌడన్ నాలా వరకు ఎస్ఎన్టీపీలో భాగంగా 28 కోట్ల 45 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఓపెన్ డ్రైన్, ఆర్సీసీ బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణ పనులను షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు త్వరితగతిన పూర్తి చేసి వర్షాకాలంలోపు పరిసర ప్రాంత వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం పాల బిల్లులు చెల్లించక అప్పుల బాధతో ఆగమవుతున్నామని రంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ వద్ద శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై పాడి రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే పాల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల ఆగనాడు పోయిన ప్రభుత్వం 15 రోజులకు ఒకసారి పాల బిల్లు వేసేది. ఈ ప్రభుత్వం వచ్చింది అప్పటి నుంచి మాకు పాల బిల్లులు రావట్లేదు. రైతులు అప్పుల పాలవుతున్నారు. ఆ విషయంతోనే మేము ఈ రోడ్డు పైకి రావడం జరిగింది. ఇన్ని రోజులు పట్టినాము. దానాలకు అప్పు చేస్తున్నాము. బండ్లో పెట్రోల్ పోసుకోనికే కూడా డబ్బులు లేవు. స్కూల్ పిల్లలు రైతు ఆధారపడిందే పాల మీద ఉంది. పాల బిల్లులు రావకపోవడం వల్ల ఏం చేయాలి? ఇప్పుడు రైతు ఒకటి ఓన్లీ చిట్టి కట్టుకోవాలన్నా పాల బిల్లు చెప్తున్నారు. అవి చిట్టి ఏజెంట్లు డబ్బులు అడుగుతుంటే పాల బిల్లు రాలేదు. పాల బిల్లు మా బిల్లులు మాకు ఇవ్వడానికి 3 నెలల బకాయిలు బాగు. మీరు ఇష్టం వచ్చారు మాట్లాడారు. అది అందరూ తెలిసిన సమస్య. పిల్లలు ఉంటే తెలియదు. ఎగ్జామ్ రామచంద్రాపురం మండలం భారతీనగర్ డివిజన్ ముంబై కాలనీలో నివాసం ఉంటున్న సురకంటి బాలరాజు మృతి చెందగా దహన సంస్కారాల నిమిత్తం ఏకే ఫౌండేషన్ షేక్ అబ్దుల్ ఖాదిర్ తన వంతు సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఖాదిర్ మాట్లాడుతూ ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకొస్తే తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి తీసుకొచ్చామన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. రైతుల భూ హక్కును భూభారతి సంరక్షిస్తుందన్న మంత్రులు. కమ్యూనిటీ పెద్దలు కేసుల పరిష్కారంలో తోడ్పడాలన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్. హనుమకొండలో బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధి. వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.